Hello everyone, welcome back to my channel Learningscape. Today I want to discuss about the topic electricity from physics. ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండి. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, అసలు ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ సెకండరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్, కోల్ అండ్ ప్రైమరీ సోర్సెస్ నుండి మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది సెకండరీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సో మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందో వాటిని సోర్సెస్ అంటాం. సో సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 2 టైప్స్, కన్వెన్షనల్ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఇట్ డస్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం, మనకి లాంగ్ టైం వరకు అవైలబుల్గా ఉండవు. ఎగ్జాంపుల్స్ ఏంటి, న్యాచురల్ గ్యాస్, కోల్ అండ్ న్యూక్లియర్ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే మనకి ఇట్ కెన్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం, మనకి లాంగ్ టైం వరకు అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి, విండ్, సోలార్, టైడల్, బయోగ్యాస్ అండ్ జియోథర్మల్. ఇవన్నీ మనకి ఎప్పటికీ అవైలబుల్గానే ఉంటాయి. విండ్ అంటే మనకి ఎప్పటికీ అవైలబుల్గానే అంటే సోలార్ ఎనర్జీ అనేది మనకి సన్ నుంచి వస్తుంది కాబట్టి అది కూడా అవైలబుల్గానే ఉంటుంది. అండ్ టైడల్ వచ్చేసి మనకి ఓషన్స్ నుండి వస్తుంది కాబట్టి అది కూడా ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది. అండ్ బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి బయోగ్యాస్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఆర్గానిక్ వేస్ట్ వచ్చేసరికి మనకి ఒక హస్క్స్ అండ్ కౌడంగ్, సో ఇలా ఆర్గానిక్ మ్యాటర్ నుంచి బయోగ్యాస్ని ప్రిపేర్ చేస్తారు. జియోథర్మల్ వచ్చేసి మనకి సర్ఫేస్ నుండి మనకి ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. సో దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని అంటారు. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ చార్జెస్. మనం ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందంటే దాంట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతుందని. సో ఎలక్ట్రాన్ ఈజ్ ఏ ఛార్జ్. ఎలక్ట్రాన్ ఇస్తాను చూసారా ఇక్కడ. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి ఒక కాపర్ వైర్లో. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిసిటీ అని. సో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సెల్. ఎలక్ట్రికల్ సెల్ అంటే ఏంటి, ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనం టీవీ రిమోట్స్లోను టాయ్స్లోను మనకి 2 సెల్స్ ఉంటాయి. ఆ 2 సెల్స్ని మనం బ్యాటరీ అంటాం. ఒకవేళ సో బ్యాటరీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనమాట. చూసారు ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చేసి సెల్. మనకి రిమోట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 2 సెల్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ సెల్ని ఇండికేట్ చేస్తుంది, ఇంకోటి నెగిటివ్ సెల్. పాజిటివ్ అండ్ నెగిటివ్ సెల్ని కనెక్ట్ చేసి ఒక ఫైన్ వైర్ అనేది ఉంటుంది. సో మనకి అక్కడ సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బ్యాటరీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్స్. ఎలక్ట్రికల్ సెల్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండ్రో వోల్టా. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రికల్ సెల్ అని అంటారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండ్రో వోల్టా. చూసారు ఇక్కడ సర్క్యూట్. సో ఇది స్విచ్, దిస్ ఈజ్ బ్యాటరీ. దేనికి కనెక్ట్ చేస్తారు ఈ రెండు, ఒక ఎలక్ట్రికల్ బల్బ్కి. సో మనకి ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఈ ఎలక్ట్రిసిటీ అనేది బ్యాటరీ ద్వారా పాస్ అయ్యి మనకి ఈ బల్బ్కి రీచ్ అవుతుంది. సో దట్ బల్బ్ విల్ బి గ్లోన్. ఇది మొత్తం వచ్చేసి ఒక కంప్లీట్ సర్క్యూట్ అనమాట. హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిసిటీ అనే బిట్ రావచ్చు. హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిసిటీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మైకిల్ ఫారడే, ఆప్షన్ సి థామస్ ఎడిసన్ అండ్ ఆప్షన్ డి హైరమ్ మ్యాగ్జిమ్. ఆన్సర్ ఏంటండి అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో మైకిల్ ఫారడే వచ్చేసి మనకి దేన్ని ఇన్వెంట్ చేశారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మనకి మైకిల్ ఫారడే అనే అతను ఇన్వెంట్ చేశారు. థామస్ ఎడిసన్ వచ్చి మీకు తెలుసు ఎలక్ట్రికల్ బల్బ్ని ఇన్వెంట్ చేశారు. హైరమ్ మ్యాగ్జిమ్ వచ్చేసి దేన్ని ఇన్వెంట్ చేశారంటే ఫస్ట్ ఆటోమేటిక్ మెషిన్ గన్ని ఇన్వెంట్ చేశారు. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ వచ్చి మనకి ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేశారు, మైకిల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని, థామస్ ఎడిసన్ బల్బ్ని, హైరమ్ మ్యాగ్జిమ్ వచ్చేసి ఆటోమేటిక్ మెషిన్ గన్ని ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు ఇందాక మనం ఒక సర్క్యూట్ని చూసాం కదా, బల్బ్ కనెక్ట్ అయింది. సో అదేంటి మనకి ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఎలా గ్లో అవుతుందంటే దాంట్లో ఎలక్ట్రిక్ ఫిలమెంట్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది ఫిలమెంట్ ద్వారా పాస్ అవుతుందో మనకు అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట.
సో ఇన్ బల్బ్ దెర్ ఈజ్ ఎ థిన్ వైర్ కాల్డ్ టంగ్స్టన్, దీన్నే మనం టంగ్స్టన్ అంటాం. సో ద ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ అని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ 2 టంగ్స్టన్, ఆప్షన్ 3 కాపర్. సో మనకి ఫిలమెంట్ అనేది దేని నుంచి మేడ్ అవుతుంది అంటే మనకి టంగ్స్టన్ అనమాట. ఇట్స్ గ్లోస్ వెన్ ఎ ఎలక్ట్రికల్ కరెంట్ ఈస్ పాసెస్ త్రూ ఇట్. సో అండ్ ద బల్బ్ గెట్స్ ఫ్యూజ్ ద ఫిలమెంట్. ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఇది కనుక ఈ టంగ్స్టన్ వైర్ కనుక మెల్ట్ అయిపోతే మనకి బల్బ్ అనేది ఇంకా గ్లో అవ్వదు. సో వై టంగ్స్టన్ ఈజ్ యూజ్, మనం టంగ్స్టన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్, హై టెంపరేచర్, హై ఎఫిషియన్సీ. మనం టంగ్స్టన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దీనికి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే ద టెంపరేచర్ అట్ విచ్ ఇట్ మెల్ట్స్. అంటే ఈ యొక్క మెల్టింగ్ టెంపరేచర్ వచ్చేసి 3695 కెల్విన్ అండి. 3695 కెల్విన్. సో అడుగుతారు క్వశ్చన్, ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్ వైర్ అని. సో మనకి ఏంటి 3695 కెల్విన్ అనమాట ఆన్సర్. పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈస్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. నెక్స్ట్ హీటింగ్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ద వైర్ గెట్స్ హాట్ వన్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ఇట్. ఎప్పుడైతే ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయిందో మనకి అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ అనేది అంటే హాట్గా అవుతుంది అనమాట ఆ వైర్. బట్ అదేంటంటే హీటింగ్ ఎఫెక్ట్ అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఇమర్షన్ హీటర్ చూసుకుంటే ఎలా హీట్ ఎక్కుతుంది వాటర్ అనేది. సో ఆ ఇమర్షన్ హీటర్లో హీటర్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది కదా హీటర్. ఈ హీటర్ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ప్లగ్ఇన్ చేసామో ఎలక్ట్రిసిటీ అనేది ఈ వైర్ ద్వారా పాస్ అయ్యి మనకి ఏం చేస్తుంది, హీటింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనకి వాటర్ అనేది హీట్ ఎక్కడం జరుగుతుంది. అలానే ఐరన్ బాక్స్ కూడా. సో ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రికల్ కెటిల్స్ ఇవన్నీ మనకి హీటింగ్ ఎఫెక్ట్ ద్వారా వస్తాయి అనమాట. సో మనకి ఒక వైర్లో ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవడం వల్ల హీట్ అనేది డెవలప్ అవుతుందని నేర్చుకున్నాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వైర్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ లెంత్ అండ్ థిక్నెస్. మనం ఎమర్షన్ హీటర్, ఐరన్ ఇవన్నీ హీట్ ఎక్కుతుంది కదా. హీటింగ్ ఎలిమెంట్ ఏం యూజ్ చేస్తారంటే నైక్రోమ్. నైక్రోమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హీటింగ్ ఎలిమెంట్. అసలు నైక్రోమ్ని ఎందుకు హీటింగ్ ఎలిమెంట్ కింద యూజ్ చేస్తున్నామంటే ఇట్ హ్యాస్ హై రెసిస్టివిటీ అండ్ హై రెసిస్టెన్స్ టు ఆక్సిడైజేషన్ అట్ హై టెంపరేచర్స్. మనకి ఈ నైక్రోమ్ అనే వైర్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ హీటింగ్ ఎలిమెంట్ అని అడుగుతారు. మనకి ఆన్సర్ ఏంటంటే నైక్రోమ్. చాలాసార్లు అడిగారు. సో వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ 2 or more ఎలిమెంట్స్ ఫార్మ్స్ ఏ అలాయ్. సో నైక్రోమ్ అనేది మనకి ఇందులోని పేర్లో నన్ను చూసారు. నీ అంటే నిక్కిల్, క్రోమియం, ఐరన్ యూజ్ చేస్తారు. సో నైక్రోమ్ ఈజ్ ఏ alloy of nickel, chromium and iron. So answer is 2. Nichrome is an alloy of nickel, iron, chromium. 78.4% ఉంటుంది. 78% ఉంటుంది. అండ్ ఐరన్ వచ్చేసి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఒక 2% అలా. క్రోమియం వచ్చేసి మనకి 20% ఉంటుంది అనమాట. సో కాంపోజిషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఎక్కువ శాతం నికిల్, క్రోమియమే ఉంటుంది. నికిల్ అప్రాక్సిమేట్గా 80% అండ్ క్రోమియం 20% ఉంటుంది. సో ద ఎలక్ట్రికల్ బల్బ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ హీట్. ఇట్ రిజల్ట్ ఇన్ వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దిస్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ఫ్లోరోసెంట్ బల్బ్. మనం ఇన్కాండిసెంట్ బల్బ్ అంటారు. అది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మీరు జస్ట్ ఒక 5 minutes వేసి పట్టుకుంటేనే మనకి చాలా హీట్ అనేది డెవలప్ అయిపోద్ది. సో అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది వేస్టేజ్ అవుతుంది కదా. సో దాని ప్లేస్లో మనం ఫ్లోరోసెంట్ బల్బ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో చూసారా, ట్యూబ్లైట్స్ అంటారు, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అనమాట. వీటిని యూజ్ చేయడం వల్ల మనకి వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది రెడ్యూస్ చేస్తాం అనమాట. ఎలక్ట్రికల్ ఫ్యూజ్. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అంటే ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ ఎలిమెంట్ అండి. ఎప్పుడైతే సరే మనకి సర్క్యూట్లో కనుక ఎగ్జాంపుల్ ఒక హీటర్ చూసుకున్నాం అనుకోండి, ఇమర్షన్ హీటర్ చూసుకుంటే దీని యొక్క వాటేజ్ వచ్చి మనకి 15,000 watts తీసుకున్నాం. 1000 watts తీసుకుంటే
సో మనకి జనరల్గా వచ్చే వోల్టేజ్ ఏంటి, సింగిల్ ఫేజ్ 230 వోల్ట్స్ తీసుకుంటాం కదా. సో మనకి కరెంట్ ఏమవుతుందండి, E=VI రిలేషన్షిప్, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. నేను ఈ రిలేషన్స్ అన్ని తర్వాత క్లాసెస్లో చెప్తాను, కంగారు పడకండి. సో I ఏమవుద్ది, పవర్ బై 1000/230 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 4.4 amps కంటే ఎక్కువ కరెంట్ కనుక పాస్ అయితే మనకి ఈ హీటర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ మనం ఫ్యూజ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫ్యూజ్ ఏం చేస్తుందంటే దానికి లిమిట్ కంటే ఎక్కువ కరెంట్ కనుక పాస్ అవుతే అది మెల్ట్ అయ్యి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. సో దట్ మనకి ఈ కాంపోనెంట్ అనేది సేఫ్ అనమాట. వైర్స్ మేడ్ ఫ్రమ్ సమ్ స్పెషల్ మెటీరియల్స్ టు మెల్ట్ క్విక్లీ అండ్ బ్రేక్ ద సర్క్యూట్ when లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసెస్. చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే సరే లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కనుక పాస్ అయితే అది మెల్ట్ అయిపోయి మనకి సర్క్యూట్ అనేది సెపరేట్ చేసేస్తుంది అనమాట. సో దట్ మనకి ఆ కాంపోనెంట్ అనేది సేఫ్. సో ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వేర్ ద ఫ్యూజ్ ఈస్ ఫిక్స్డ్. మనకి ఫ్యూజ్ పోయింది అని అంటాం కదా. సో ఫ్యూజ్ని ఎక్కడ ఫిక్స్ చేస్తాము, ఫేజా, న్యూట్రలా, గ్రౌండా మనకి ఫేజ్లో ఫిక్స్ చేస్తామండి ఫ్యూజ్ని. MCBs ఆర్ యూజింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజెస్. ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో మనకి MCBs అనేవి అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇదంతా మొత్తం NCERT 7th క్లాస్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇది MCB. మనం ఏసీస్ దగ్గర చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే సరే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయిందో అది ట్రిప్ అయిపోతుంది. ఇక్కడ ఇలా 2 స్విచ్చెస్ ఉన్నాయి కదా, కిందకు వచ్చేస్తాయి అనమాట, ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. సో దీన్నే MCB అంటాం. ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అసలు ఏం చేశారో చూద్దాం. He was the first person who noticed the deflection of compass needle when electric current is passed. When electric current passes through a wire, it behaves like a magnet and magnetic field is produced. ఇక్కడ చూస్తుంటే ఇది వైర్ అనుకోండి. ఈ వైర్లో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో సో మనకి దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. చూస్తున్నారు ఇక్కడ, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆయన ఫస్ట్ నోటీస్ చేసింది ఎవరంటే ఆయిస్టెడ్ అనే అతను ఫస్ట్ దీన్ని నోటీస్ చేశారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కరెంట్. దీన్నే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కరెంట్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెట్స్. అసలు ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి, when the electrical current is switched off the coil loses its magnetism. such coils are called electromagnets. ఇంతకు ముందు ఏం చెప్పాను, మనకి ఒక వైర్లో ఎలక్ట్రికల్ కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అవ్వట్లేదో ఆటోమేటిక్గా అది మ్యాగ్నెట్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయలేదు. సో దీన్నే మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంటే మనం ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే ఇస్తామో అది మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది స్విచ్ ఆఫ్ చేసేస్తామో అది దాని ఒక మ్యాగ్నెటిజంని లూజ్ అయిపోతుంది. సో దాన్నే ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాము. చూస్తున్నారా, ఇది మనకు ఒక మ్యాగ్నెట్. మామూలుగా అది మ్యాగ్నెట్. ఎప్పుడైతే మనం ఒక వైర్ని దీనికి చుట్టామో ఓన్ చేసామో అప్పుడే ఇది ఎలక్ట్రోమాగ్నెట్ అవుతుందండి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెట్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి ఎలక్ట్రికల్ బల్బ్స్లో యూజ్ చేస్తారు. ఇది ఎలక్ట్రికల్ బల్బ్ ప్రిన్సిపల్ అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మ్యాగ్నెట్. మన మ్యాగ్నెట్కి సో పోల్స్ ఉంటాయి కదా, నార్త్ సౌత్ పోల్ అని. నార్త్ సౌత్ అని 2 పోల్స్ ఉంటాయి అన్నమాట. దీనికి మనం ఏం చుట్టాం, సో ఒకటి ఎలక్ట్రోమాగ్నెట్ కింద వర్క్ అవ్వాలంటే ఒక మ్యాగ్నెట్ ఏం చేయాలి, ఆ మ్యాగ్నెట్కి ఎలక్ట్రికల్ వైర్ అనేది ఊన్ చేయాలన్నారు కదా, అలానే ఊన్ చేశారు కదా. సో అలానే ఈ ఎలక్ట్రికల్ వైర్ అనేది దీనికి చుట్టారు మ్యాగ్నెట్కి. సో స్విచ్ ఒక ఎండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్ని మనకి స్విచ్ కనెక్ట్ చేశారు. ఇంకో ఎండ్ వచ్చేసి దేనికి, ఇది హ్యామర్ అనమాట, అంటే స్ట్రైకర్. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేయడం వల్ల మనకి ఏంటి, సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ బ్యాటరీ మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది కదా.
సో ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో దిస్ సర్క్యూట్ విల్ బికమ్స్ ఏ కంప్లీట్ సర్క్యూట్ సో దట్ ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది ఈ వైర్ ద్వారా. సో ఎప్పుడైతే ఒక మ్యాగ్నెట్కి ఎలక్ట్రిసిటీ పాస్ అయిందంటే అది మ్యాగ్నెట్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఈ స్ట్రైకర్ ఉంది కదా అట్రాక్ట్ అయ్యి ఈ బెల్ని స్ట్రైక్ అవుతుంది అనమాట. సో దట్ మనకి బెల్ సౌండ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ చేసేసామో వెంటనే ఇట్ లూజెస్ ఇట్ మ్యాగ్నెటిజం అండ్ ఈ స్ట్రైకర్ అనేది దాని ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎలక్ట్రోమాగ్నెట్ యొక్క అప్లికేషన్ ఎలక్ట్రికల్ బెల్ అనమాట. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు చెప్పుకుంది మనం బేసిక్స్ చెప్పుకున్నాం. బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి చాలామంది బేసిక్స్ని లైట్గా తీసుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ మనం ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే బేసిక్స్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. సో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా సరే మనం బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పటి వరకు చెప్పింది క్లాస్ 7 NCERT అండి. నెక్స్ట్ 8th మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ like, share and subscribe my channel.